అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో రేపు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడిన బీజేపీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ చౌదరి గారు. సార్, కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు నెలలు గడుస్తున్న హామీలు అమలు చేయలేకపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెప్తున్నారు, ఒక విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఆర్థిక పరిస్థితి బాగోకుండా ఉండడానికి కారణం ప్రతిపక్షం అంటే అది ఒకటే ప్రతిపక్షం ఇక్కడ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకే ఒకటి అరాచక పాలన చేసిన పార్టీ ఒకటే ప్రతిపక్షం. వాళ్ళు అది కాకుండా వేరే మాట్లాడలేరు. ఒక్కొక్కటి సర్దుకుంటా ఉన్నాం. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పారిపోయారు వాళ్ళు. అంటే ప్రజలు తరిమేశారు, పారిపోవటం కూడా కాదు, ప్రజలు తరిమేశారు. కాబట్టి నెలలో ఏం చేయాలి, 2 నెలలు ఏం చేయాలి, 3 నెలలు ఏం చేయాలి అనేది అనుభవం కలిగిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. మానవతావాది, జాతీయవాది అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో ప్రజలందరికీ తెలుసు. బీపీఎల్ నుంచి 35 కోట్ల మంది బయటకు వచ్చారు మంచి పనులు చేయటం మూలానే. మన భారతదేశంలో యావరేజ్గా సంపద సృష్టించడం ఏంటనేది గత 10 సంవత్సరాల్లో చూపెట్టారు. ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టమైంది. ఆర్థిక పరిస్థితి పటిష్టం అవటం మూలాన ప్రతి ఒక్కరికి కూడా, అట్టడుగున వర్గాలందరికీ కూడా డబ్బు అందాలి, వాళ్ళ స్థితిగతులు పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలనేది ఒకటే ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగం కిందే ఈరోజు సహకార సంఘాలను కూడా పటిష్టం చేయాలనేది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన. దాని ప్రకారం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం దీనికి స్పెషల్ ఫోకస్ ఇచ్చే దశగా ఉన్నాం మేము. సార్, మీ కూటమి రాజకీయ కక్షలకు బలపడుతుంది అని నిన్న జోగి రమేష్ విమర్శలు చేశారు. అందులో భాగంగా తన కుమారుని అరెస్ట్ చేశారని కామెంట్ చేశారు. ఎలా చూస్తారు సార్? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను. ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా? ఆయన చేసిన పనులు ఆయన క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పే స్థితికి నేను వెళ్ళను. మీ కూటమి మీద విమర్శలు చేస్తున్నాను, మీ ప్రభుత్వం కాదు. ఆ విమర్శలు చేసే వాళ్ళకి ఆ స్థాయి లేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా విమర్శలు చేసేవారికి ఆ స్థాయి లేదనేది సుజనా చౌదరి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం దాదాపు 12 లక్షల కోట్లు అప్పు పెట్టినప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టి ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటికి అమలు చేస్తున్నాము. దీనికి అంటే ఇప్పుడున్న పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని సుజనా చౌదరి చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేస్తుంది. కూటమికి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రం నరేంద్ర మోడీ సహకారంతో అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కక్ష సాధింపులు అనేవి ఎక్కడా కూడా ఉండవు. అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఆ స్థాయి కూడా లేదు కాబట్టి తను మాట్లాడినట్టు సుజనా చౌదరి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.